సంక్రాంతి 2026 సంక్రాంతి రోజు ఎలాంటి దానాలు చేస్తే పుణ్యం? ఈనాడు ద్వారా ప్రచురించబడింది. సంక్రాంతి పండుగ రోజు ఏం చేయాలి? ఏ దానాలు చేస్తే మంచిది? సాయి కిరణ్. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి, మకర సంక్రాంతి 2026. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం గనక ఉత్తర క్రాంతి అని కూడా పేర్కొంటారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం నుంచి భాస్కరుడు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తాడు. 3 రోజుల పండుగలో అతి ముఖ్యమైన సంక్రాంతి. సంస్కృతి సంప్రదాయాలకు వేదిక. భోగి మంటలు, ఇంటింటా రంగవల్లులు, పిండి వంటలు, ఆత్మీయ పలకరింపులు, ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారమే పెద్ద పండుగ. సంక్రాంతి రోజు ఏం చేయాలి? సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానమాచరించాలి. కొత్త దుస్తులను ధరించి సూర్యనారాయణుడిని స్మరించుకోవాలి. ముఖ్యంగా ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి పారాయణం చేయాలి. పితృదేవతలను ఉద్దేశించి దానాలు చేయడం సమ్యక్ క్రాంతి. సంక్రాంతి అనగా నిండైన వెలుగు. పితృదేవతల ఆరాధన క్రమంలో దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత గతించిన వారి చిత్రపటాలను శుభ్రం చేసి గంధం, కుంకుమ, పూలమాలతో అలంకరించి నూతన వస్త్రాలను, పిండి వంటలను వారి చిత్రపటాల ముందు పెడతారు. వారిని ఉద్దేశించి యథాశక్తిగా అన్న వస్త్రాలు దానం చేస్తారు. ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఈ రోజు రవి సంక్రమణ పుణ్యకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం, సూర్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే భక్తులకు కోటి రెట్ల పుణ్యఫలం దక్కి సకల కోర్కెలు నెరవేరతాయి. ఉదయం సమయంలో ఈ వ్రతాలను ఆచరించడం వల్ల శుభాలు కలుగుతాయి. చేయాల్సిన దానాలేంటి? సంక్రాంతి రోజున దైవారాధన ఎంత విశేషంగా చేస్తారో, రవి సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, దేవతలు, పితృదేవతలకు దానాలు చేయడం ఆచార వ్యవహారాల్లో ఓ భాగం. సంక్రాంతి అంటే మిక్కిలి అభ్యుదయమైనది అని అర్థం. అందువల్ల ఈ రోజు చేసే దానాలకు అనేక రెట్లు పుణ్యఫలం దక్కుతుంది. అందుకే ఈ పెద్ద పండుగ రోజున గోదానం, భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తక దానం, బియ్యం, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే శుభఫలితాలు చేకూరతాయి. ధాన్యం సమృద్ధిగా ఇంటి నిండా ఉండే పండుగ గనక బీదసాదలకు యథాశక్తిగా ధాన్యాన్ని దానం చేసే సంప్రదాయం కూడా పల్లెటూళ్లలో చూస్తూ ఉంటాం. ఈ రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి ఆశీస్సులు లభించి శుభాలు కలుగుతాయి. సంవత్సరంలో